తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బషీర్బాగ్లోని ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో శ్రీనివాస్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన్ను అభినందించారు. జర్నలిస్ట్ సంక్షేమ ఆర్థిక సహాయానికి సంబంధించి అకాడమీ నుండి ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు వారి ఇవాళ అయోధ్య రెడ్డి గారితో పాటు వారి ముఖ్యమంత్రి గారి పిఆర్ఓలు సుధాకర్ రెడ్డి గారు, సోషల్ మీడియా, అట్లాగే అలగం శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారితో పంచుకుంటున్నారు. మిత్రులు అలాగే నాగయ్య గారు, మన కిషోర్ బాబు గారు, వెంకటేశ్వర గారు వాళ్ళంతా సార్తో ఆత్మీయత పంచుకుంటున్నారు. దయచేసి ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత మన అతిథులు అట్లాగే ఆత్మీయ సందేశాలు ఉంటాయి. ఇప్పుడు తర్వాత ఈ కార్యక్రమం సార్ 45 పైగా కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు తక్కువ మంది, అందులో అమర్ గారు ఒకరు నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే మా ఈ సార్ ఛార్జింగ్ ముందు శ్రీనివాస్ రెడ్డి గారితో వారికి ఉన్న బంధం, అలాగే వారి అనుభవాలు ప్రారంభం. ప్రెస్ అకాడమీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రెస్ అకాడమీ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది అప్పటి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ నాయకత్వానికి. అప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నారు. అప్పటి ప్రభుత్వం బహుశా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకుంటాను, చెన్నారెడ్డి గారి ప్రభుత్వంలో ఒక కమిటీ వేసినారు. ఆ కమిటీలో శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. కమిటీలో శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారిది యాక్టివ్ రోల్, ఎందుకంటే మిగతా వాళ్ళంతా పెద్దవాళ్ళు. ఆబిద్ అలీ ఖాన్ గారు ఉన్నారు అనుకుంటాను. ఆమిర్ అలీ ఖాన్ సాబ్ ఆప్కే దాదాజీ నివేదికను సమర్పించింది ఆ కాలంలో. అయితే అది కార్యరూపం దాల్చడానికి 5-6 సంవత్సరాలు పట్టింది. 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 1996లో ప్రెస్ అకాడమీ ఏర్పాటు జరిగినప్పుడు దాని స్థాపక అధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి గారు ఉండాలనేది మా అందరి డిమాండ్. ప్రభుత్వానికి విన్నవించినాం, ముఖ్యమంత్రి గారికి. ఏమిటి అంటే అసలు ఈ ప్రెస్ అకాడమీ అనేది రావడానికి కారకులైన వాళ్లలో ఆయన ముఖ్యుడు. మా సంఘం బాధ్యుడు. సంఘానికి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. రాష్ట్ర స్థాయిలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వాడు. దాదాపు 2-3 దశాబ్దాలుగా, అప్పటికి 2-3 దశాబ్దాలుగా, ఇప్పటికైతే 5 దశాబ్దాలైంది దాదాపుగా. నేనే వచ్చి 47 సంవత్సరాలైంది. నాకంటూ 4-5 సంవత్సరాల ముందు వారు వృత్తిలోకి వచ్చినారు. 50 సంవత్సరాలు. నేనే